ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జెండాను కూడా పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం జెండాను కూడా పవన్ కళ్యాణ్ గారు మోస్తున్నారు. మా మిత్రపక్షం అందరం కలిసి ఒకే అజెండాతో, జెండాలు మూడైనా కూడా ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా 3 జెండాలైనా ఒకే ఎజెండాతో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. మొన్న కూడా ఇటీవల ప్రధానమంత్రి గారు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా ఎన్నికలు ప్రకటనకి 1-2 రోజులు తర్వాత దాని మీద కూడా అనేక కామెంట్స్ మన మిత్రులు చాలామంది చేశారు. ఇదేంటి అలా మాట్లాడేది, ఇలా మాట్లాడేది. ఎన్నికల ప్రక్రియ, ఎన్నికలకు ముందు అయితే కనుక ఒక రకంగా ఉండేది, ఎన్నికల మన కోడ్ వచ్చిన తర్వాత, ప్రకటన వచ్చిన తర్వాత ఇంకొక రకంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 3 పార్టీలు కలిసే పనిచేస్తూ ఉన్నాయి. ప్రచార పర్వాన్ని కూడా నిరంతరంగా కొనసాగిస్తూనే ఉన్నారు. మీరు గమనించినట్లయితే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి సభల్లో ప్రసంగించిన అంశాన్ని, ప్రచార పర్వంలో దూసుకువెళ్తున్నటువంటి అంశాన్ని మీ దృష్టికి పట్టుకొస్తా ఉన్నాం. దీంతో పాటుగా అనకాపల్లిలో సీఎం రమేష్ గారి నామినేషన్ విషయంలో కానీ, లేదు మనకి అరకులో గనక కొత్తపల్లి గీత గారి నామినేషన్ విషయంలో, మా శ్రీనివాస వర్మ గారు నర్సాపురం ఎంపీ అభ్యర్థి నామినేషన్ విషయంలో, మా సోదరి రాజమహేంద్రవరంలో పురంధరేశ్వరి గారి నామినేషన్ విషయంలో, మన తిరుపతి వరప్రసాద్ గారి నామినేషన్ విషయంలో కానీ, రాజంపేట యొక్క కిరణ్ కుమార్ రెడ్డి గారి నామినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వ మంత్రులు, కేంద్ర నాయకులు హాజరు అయ్యి ప్రచారాన్ని ప్రారంభించారు. దీంట్లో ఆయా జిల్లాలకు సంబంధించి ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు మనం చూసుకుంటే, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే, పురంధరేశ్వరి గారిని లాంటి మిగతా పెద్దలను చూసుకుంటే, మిగతా వాళ్ళు నాలాంటి మిత్రులు, నాలాంటి ప్రచారకర్తలు మేము చేసినా కూడా అది పబ్లిక్కి పెద్ద ఆనే అంశం కాదు. ఖచ్చితంగా మీరు చెప్పిన అంశాన్ని భారతీయ జనతా పార్టీ దృష్టిలో ఉండటమే కాదు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3-4 తేదీల్లో ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వచ్చేస్తున్నారు. విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి సుజనా చౌదరి గారి ప్రచారంలో కానీ, మా యొక్క సోదరు పురంధరేశ్వరి గారి ప్రచారంలో కానీ, సీఎం రమేష్ గారి ప్రచారంలో కానీ, ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కవర్ చేసే విధంగా గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చే నెల 3-4 తేదీల్లో పర్యటన చేస్తూ ఉన్నారు. ఎన్నికలు వేడి, నామినేషన్లు ఉపసంహరణ, కొంత మేనిఫెస్టో, జాయింట్ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత అప్పుడు వచ్చే వేడి వేరండి. మొట్టమొదటి వస్తే దాని యొక్క ఇంపాక్ట్ తక్కువగా ఉంటుందని మీలాంటి పెద్దలు, మాధవి గారు లాంటి పెద్దలు గమనించాలా. అలాగే సునీత గారు సంబంధించి వారైతే వారి తండ్రి గారి యొక్క హత్య విషయంలో ఇందాకే నేను ప్రస్తావించే కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర ప్రభుత్వానికి సంబంధించినప్పటికీ కూడా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగానూ జోక్యం చేసుకునే అవకాశము లేదు, అవకాశము రాదు. ఖచ్చితంగా వారు సోదరు సునీత గారు వారి న్యాయస్థానం ద్వారా వారి యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా వారు ఏదైతే వారి తండ్రి గారి మరణం విషయంలో వారి డిమాండ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా న్యాయస్థానాల ద్వారా వారు కోరుకున్నటువంటి న్యాయాన్ని త్వరలోనే వారు ఎందుకంటే గౌరవ న్యాయస్థానాల పట్ల కూడా మనము డిమాండ్ చేసే అంశం కాదని గమనించాలి. అలాగే సోదరులు రవీంద్ర గారు కూడా ఇదే ఈ న్యాయస్థానాలకు సంబంధించిన అంశం కూడా ఇందాక వారు ప్రస్తావించారు. కాబట్టి మీకు వారికి కూడా జాయింట్గా ఏంటంటే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు, సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్సు, ఇవన్నీ కూడా చాలామంది ఏమంటారంటే కేంద్రం ఎందుకు పంపిస్తుంది? కేడీ పని చేస్తే ఈడీ ఎంటర్ అవుతుంది. దానికి నరేంద్ర మోడీ గారు చెప్పక్కర్లా, బీజేపీ చెప్పక్కర్లా. నాలాంటి వాడు ఒక చిన్న లేఖ రాసినా కూడా లేదు, మీరు రవీంద్ర గారు లాంటి వాళ్ళు అక్కడి నుంచి లేఖ రాసి ఆధారాలతో కనుక లక్ష్మీపతి రాజా అనేక కోట్ల రూపాయలు మింగేశాడు, అనేక కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశాడు, బ్యాంకులను మోసం చేశాడు, చర్య తీసుకోమని మీరు కెనడాలో ఉన్న రవీంద్ర గారు కూడా ఈడీకి కనుక భారతదేశంలో కనుక మీరు రాస్తే ఈడీ డైరెక్టర్కి ఖచ్చితంగా యాక్షన్ టేకెన్ అగైనెస్ట్ లక్ష్మీపతి రాజా. దీనికేం కేంద్ర ప్రభుత్వం ఈ బీజేపీలో లక్ష్మీపతి రాజా ఉన్నారు. ఇంకోటి అది ఒక అపోహని కాంగ్రెస్ పార్టీ కూడా 2014 నుంచి 14 దాకా ఈ రకంగానే ఉసుకొల్పింది కదా. ఈ రకంగానే వాళ్ళ యొక్క అధికార దుర్వినియోగం పాల్పడ్డారని మనం అనుకోవడానికి అవకాశం లేదు. దయచేసి ఇంకొక సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విదేశాల్లో ఉన్నటువంటి గౌరవ పెద్దలు కానీ, సోదరిమణులు కానీ ఒక్క విషయం గమనించాలి. TV9 ద్వారా నేను ప్రస్తావించకూడదు న్యాయ వ్యవస్థ గురించి కూడా, కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక తెలుగుదేశం కేంద్రంలో ఒక ప్రధాన న్యాయ వ్యవస్థలో ప్రధాన భూమిక పోషించారు. వారు కూడా దాదాపు చాలా కాలం ఉన్నారు.